హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మనకి ఏమీ తినబుద్ధి కానప్పుడు కొద్దిగా కారంగా, రుచిగా, పుల్లగా కడుపు నిండా అన్నం తినాలంటే ఈ విధంగా ఒకసారి పచ్చిమిర్చి టొమాటో పచ్చడి చేసేయండి. ప్రాసెస్ చూద్దామండి. నేను 1/2 kg వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. 4 మీడియం సైజు టమాటోస్ని కూడా తీసుకోండి. అలాగే ఈ పచ్చిమిర్చిని విధంగా ఫైన్గా చాప్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఈ టమాటోస్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. కడాయి తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి. డీప్ ఫ్రై అయితే అవసరం ఉండదు. కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మీరు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి ముందే వేసుకుంటే మాడిపోతాయండి. అందుకని పచ్చిమిర్చి అనేది కొద్దిగా వేగిన తర్వాత ఇవి వేసుకుంటే అన్ని కరెక్ట్గా వేగుతాయి అన్నమాట. కొద్దిగా చింతపండు మీ రుచికి తగ్గట్టుగా, మీరు తీసుకున్న టమాటో క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి. 10 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది చట్నీలోకి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ కలర్ వచ్చినప్పుడు మీరు వీటిని తీసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇవి మిక్సీ వేసుకోవడానికి కూల్ అవ్వాలండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే మీరు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చుకుంటే సరిపోతుందండి. చక్కగా మెత్తగా అయిపోతాయి టొమాటోస్. ఈ విధంగా అయినప్పుడు కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా కొద్దిగా ఆయిల్లో ఇది కూడా ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి, కూల్ అవ్వనివ్వండి. ముందుగా మిక్సీ జార్లోకి ఈ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం వాటర్ ఏమీ యాడ్ చేసుకొని అవసరం లేదు. చక్కగా ఉన్న ఆయిల్, దాంట్లో ఉన్న చెమ్మ సరిపోతుందండి చట్నీకి. ఎక్కువ రోజులు కూడా పాడవకుండా కనీసం 3-4 రోజులైనా కమ్మగా తినొచ్చు. ఇప్పుడు టమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ టమాటోస్ని యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి మిక్సీలో పెట్టి తీసేయండి. ఎందుకంటే చక్కగా కోస్ చట్నీలాగా తయారవుతుందండి. బరకగా చక్కగా అక్కడక్కడ టమాటా ముక్కలు తగులుతూ ఉంటాయి. రోట్లో నూరిన పచ్చళ్ళలాగా అనిపిస్తూ ఉంటుంది మనకి తినేటప్పుడు. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 5 to 6 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా చిటికెడు మెంతులు తీసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇలాగా తాలింపు పెట్టుకోవడానికి కడాయి తీసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వాలండి. హీట్ అయినప్పుడు ఈ తాలింపు గింజలను వేసుకోండి. చక్కగా ఫ్రై చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లేదు అంటే త్వరగా మాడిపోతాయండి. నిదానంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చక్కగా అన్నిటినీ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ రావాలండి. అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోండి. ఈ తాలింపు అనేది చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీరు ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న చట్నీని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా పసుపు యాడ్ చేశానండి కలర్ కోసం. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు చట్నీని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ చట్నీ కూడా ఈ ఆయిల్లో చక్కగా కొద్దిగా ఒక 2 మినిట్స్ అయినా ఇలా ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది చట్నీ. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉంటుందండి. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.